వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈ కంటెంట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి చేరాలంటే ఈ వీడియోను లేదా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం జ్యూరిడిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి చూద్దాం. అండ్ ఈ టాపిక్ మీద వచ్చేసి ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే జ్యూరిడిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి చూద్దాం. అంటే సుప్రీం కోర్ట్ యొక్క విచారణ పరిధి మరియు అధికారాల గురించి చూద్దాం, రైట్? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే భారత సుప్రీం కోర్టుని ఏమని చెప్పొచ్చు అంటే ఫెడరల్ కోర్ట్ అని చెప్పొచ్చు. ఫెడరల్ కోర్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ కేంద్ర చట్టాలని అదే విధంగా వచ్చేసి ఏంటంటే రాష్ట్ర చట్టాలని రెండింటిని కూడా సుప్రీం కోర్ట్ డీల్ చేస్తుంది అన్నట్టు. అందుకని దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఫెడరల్ కోర్ట్ అని పిలుస్తాం అన్నట్టు. అదే అమెరికాలో వచ్చేసి ఏంటంటే కేంద్ర చట్టాలని ఏమో ఫెడరల్ కోర్టు చూస్తుంది అన్నట్టు. ఓకే, అదే రాష్ట్ర చట్టాలను మాత్రము అక్కడ ఫెడరల్ కోర్టు చూడదు. అండ్ రాష్ట్ర చట్టాలను డీల్ చేయాలంటే అక్కడ రాష్ట్ర కోర్టులు మాత్రమే చూస్తున్నట్టు. అదే మన భారతదేశంలో ఉన్న సుప్రీం కోర్టు వచ్చేసి ఏంటంటే కేంద్ర చట్టాలను అదే విధంగా వచ్చేసి ఏంటంటే రాష్ట్ర చట్టాలను రెండింటిని డీల్ చేస్తున్నట్టు. అందుకని దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఫెడరల్ కోర్ట్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన భారత సుప్రీం కోర్టు వచ్చేసి ఏంటంటే అంతిమ అపీల్ న్యాయస్థానం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు కింది కోర్టులో ఉన్న ఏదైనా ఒక తీర్పు వచ్చింది అనుకుందాం. సో ఆ తీర్పు వచ్చేసి ఒకవేళ సాటిస్ఫై కాకపోతే సో ఎక్కడ అపీల్ చేసుకోవచ్చు అంటే ఫైనల్గా వచ్చేసి ఏంటంటే సుప్రీం కోర్టుకి అపీల్ చేసుకోవచ్చు అన్నట్టు. అందుకు గాను భారత సుప్రీం కోర్టుని ఏమని పిలుస్తాం అంటే అంతిమ అపీల్ న్యాయస్థానం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మన భారతదేశానికి ఉన్న రాజ్యాంగాన్ని మీన్స్ భారత రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత కూడా ఎవరికి ఇచ్చారు అంటే భారత సుప్రీం కోర్టుకి ఇచ్చారు అన్నట్టు. అందుకని దీన్ని ఏమని పిలుస్తాం అంటే మనం భారత రాజ్యాంగ సంరక్షణకర్త కూడా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏదైతే మన భారత రాజ్యాంగం ఉందో ఆ భారత రాజ్యాంగం పైన అంతిమ వ్యాఖ్యానకర్త కూడా ఎవరు చేస్తారు అంటే భారత సుప్రీం కోర్టు అని చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సో మన భారతదేశంలో ఉన్న పౌరులకి ఉన్న ప్రాథమిక హక్కుల్ని కూడా సో రక్షించే బాధ్యత కూడా ఎవరికి ఇచ్చారు అంటే భారత సుప్రీం కోర్టు కూడా ఇచ్చారన్నట్టు మనకి చెప్పొచ్చు. అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే సో ఈ భారత సుప్రీం కోర్టుకు వచ్చేసి ఏంటి అంటే సో సలహా అధికారాలు ఉన్నాయి, అదే విధంగా వచ్చేసి ఏంటంటే సో మనకి పర్యవేక్షణ అధికారాలు కూడా ఉన్నట్టు మనకి చెప్తున్నట్టు. సో మనకి ఈ అధికారాన్ని మనకి గమనిస్తే భారత సుప్రీం కోర్టుకు వచ్చేసి ఏంటంటే విస్తృతమైన అధికారాలు ఉన్నట్టు మనకి అర్థమవుతున్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కమిటీ మెంబర్ వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఏమన్నారు అంటే మన భారత సుప్రీం కోర్టు ప్రపంచంలోనే ఇతర అన్ని సుప్రీం కోర్టుల కన్నా విస్తృత అధికారాలు ఉన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు, రైట్? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఏమేమి అధికారాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి అదే విధంగా అధికారాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రిట్ జ్యూరిడిక్షన్, థర్డ్ వన్ ఈస్ అపిలేట్ జ్యూరిడిక్షన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అడ్వైజరీ జ్యూరిడిక్షన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్, and the sixth one is power of judicial review, and the seventh one is constitutional interpretation, and the last one వచ్చేసి ఏంటంటే అదర్ పవర్స్, రైట్? ఇవి భారత సుప్రీం కోర్టు యొక్క సో విచారణ పరిధి అండ్ అదే విధంగా వచ్చేసి అధికారాలు అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒరిజినల్ జ్యూరిడిక్షన్. సో ఒరిజినల్ జ్యూరిడిక్షన్ మనకి ఏంటంటే మనకి ఆర్టికల్ 131. సో ఆర్టికల్ 131 మనకి ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్టు ప్రారంభ అధికార పరిధి గురించి చెప్తుంది. ప్రారంభ అధికార పరిధిని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తున్నారు. అసలు ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే అపీల్ ద్వారా కాకుండా, ఓకే, సో అపీల్ ద్వారా కాకుండా సో ఇక్కడ నేరుగా ప్రథమంగా విచారణ జరిపే అధికారాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రారంభ అధికార పరిధి అని పిలుస్తాం లేదా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం మనకు. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ వాట్ ఈస్ మీన్ బై ఒరిజినల్ జ్యూరిడిక్షన్ మీన్స్ సో ప్రథమంగా విచారణ జరిపే అధికారాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రారంభ అధికార పరిధి లేదా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం అన్నట్టు. అపీల్ ద్వారా కాదు, అపీల్ ద్వారా కాకుండా ఫస్ట్ సో ప్రథమంగా విచారణ జరిపే అధికారాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కింది ఏమేమి వస్తాయి, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి ఏమి వస్తాయి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే సమైక్య వివాదాలు వస్తాయి, అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ కూడా దీని కిందకి వస్తాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కుల వివాదాలు. అంటే సో
ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి అంటే ప్రారంభ అధికార పరిధి కిందకి ఏమొస్తాయి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే సమైక్య వివాదాలు, రెండవది వచ్చేసి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు, మూడవది వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కుల వివాదాలు దీని కిందకే వస్తాయి అన్నట్టు. వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తాయి అన్నట్టు మనకు ఒకసారి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫెడరల్ డిస్ప్యూట్ చూద్దాం. ఫెడరల్ డిస్ప్యూట్ అంటే ఏంది? ఈ ఫెడరల్ డిస్ప్యూట్ గురించి మనకి ఎక్కడ చెప్పబడింది అంటే ఆర్టికల్ 131 లో చెప్పడం జరిగింది అన్నట్టు. రైట్, ఆర్టికల్ 131 లో చెప్పడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే ఇక్కడ వచ్చేసిందంటే ఈ ఫెడరల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, ఫెడరల్ డిస్ప్యూట్స్ అదే విధంగా వచ్చేసిందంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ కూడా వచ్చేసిందంటే వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం అన్నట్టు. అంటే ప్రత్యేక ప్రారంభ అధికార పరిధి అని పిలుస్తాం అన్నట్టు. అంటే దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే సుప్రీం కోర్టు తప్ప ఏ కోర్టులో విచారణ జరపరాదు. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ వివాదాలను సమైక్య వివాదాలు అదే విధంగా వచ్చేసిందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు వచ్చేసిందంటే సుప్రీంకోర్టు మాత్రమే నేరుగా ప్రథమంగా ఈ వివాదాల పైన వచ్చేసి విచారణ జరుపుతుంది అన్నట్టు. సో మిగతా ఏ కోర్టు కూడా ఉండదు అన్నట్టు. సో అట్లాంటి పవర్ ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, ఈవెన్ హైకోర్టు కూడా ఓన్లీ సుప్రీం కోర్టులోనే ఈ కేసుల్ని డీల్ చేస్తుంది అన్నట్టు. సో సమైక్య వివాదాలైనా సరే, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్ అయినా సరే ఓన్లీ సుప్రీం కోర్టు మాత్రమే డీల్ చేస్తుంది అన్నట్టు. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం అంటే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నారు సమైక్య వివాదాలు అని పిలుస్తున్నాం. సమైక్య వివాదాలు అంటే ఏంటి? జనరల్ గా సమైక్య వివాదాలు అంటే ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య, సో కేంద్రానికి రాష్ట్రాల మధ్య వచ్చేసి వివాదం ఒకటి ఉంటుంది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే కేంద్రము రాష్ట్రాల మధ్య కూడా వివాదం వస్తుంది అన్నట్టు, అండ్ రాష్ట్రాల మధ్య కూడా వివాదాలు వస్తాయి అన్నట్టు. వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే సమైక్య వివాదాలు అని పిలుస్తాం అన్నట్టు. మరి ఈ సమైక్య వివాదాల పైన ఎప్పుడైనా వివాదం జరిగిందా, వాటిపైన ఏమైనా కేసు ఫైల్ చేశారు అంటే చేశారన్నట్టు. ఎప్పుడు చేశారు? ఒక ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే 1961లో, ఓకే 1961లో వచ్చేసిందంటే సో మనకి ఫస్ట్ కేంద్ర రాష్ట్ర వివాదం జరిగింది అన్నట్టు. రైట్, అది ఎక్కడ అంటే బెంగాల్లో జరిగింది అన్నట్టు. అప్పుడు 1957లో వచ్చేసి కేంద్రం వచ్చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. ఆ చట్టం వచ్చేసి ఏంటంటే బొగ్గు గనుల ప్రాంతాల అభివృద్ధి చట్టం తీసుకొచ్చింది అన్నట్టు. మీన్స్ కోల్ బీరింగ్ ఏరియాస్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1957 వచ్చింది అన్నట్టు. సో ఈ యాక్ట్ కి అగేనిస్ట్ గా బెంగాల్ ప్రభుత్వం వచ్చేసిందంటే సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేసింది అన్నట్టు. సో ఓవరాల్ వచ్చేసిందంటే ఆ కేసును వచ్చేసిందంటే కొట్టేయబడడం జరిగింది అన్నట్టు. ఇది సమైక్య వివాదం అన్నట్టు. అండ్ మరొక విషయం వచ్చేసిందంటే సెకండ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ వచ్చేసిందంటే మనకి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్ కూడా. సో ఇది అపీల్ కాకుండా నేరుగా ప్రథమంగా విచారణ చేస్తుంది. ఎవరు? సుప్రీం కోర్టు చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసిందంటే ప్రాథమిక హక్కుల వివాదాలు. ఈ ప్రాథమిక హక్కుల వివాదం కూడా వచ్చేసిందంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకే వస్తుంది అన్నట్టు. రైట్, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సి వచ్చింది ఏంటంటే ఫండమెంటల్ రైట్ డిస్ప్యూట్ వచ్చేసిందంటే ఇది ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రాదు. ఇది వచ్చేసి కేవలం ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుంది. ఎందుకు అంటే సో ఒకవేళ వచ్చేసిందంటే ఆర్టికల్ 32 ప్రకారం వచ్చేసింది అంటే ఈ ప్రాథమిక హక్కుల వివాదాలని పరిష్కరించడం కోసం ఏం చేస్తుంది అంటే సుప్రీం కోర్టు వచ్చేసి రిట్లను జారీ చేసి దాన్ని పరిష్కరిస్తుంది అన్నట్టు. రైట్, సో అంటే ఓన్లీ సుప్రీం కోర్టే చేస్తుందా ఫండమెంటల్ రైట్స్ మీద అంటే హైకోర్టు కూడా చేస్తుంది అన్నట్టు. అంటే సో ఇప్పుడు ప్రాథమిక హక్కుల వివాదాల గురించి సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు రెండు విచారణ జరుపుతున్నట్టు. కాబట్టి ఇది వచ్చేసి ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రాదు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ మరి ఇప్పుడు ఏమంటున్నాం సమైక్య వివాదాలు, అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు, ప్రాథమిక హక్కుల వివాదాలు, ఈ మూడు కూడా వచ్చేసి ఏంటంటే ప్రారంభ అధికార పరిధి కిందకి వస్తాయని చెప్తున్నాం. మరి ప్రారంభ అధికార పరిధి కిందికి రాని ఏంటి? సో ప్రారంభ అధికార పరిధి రాని ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే అంతర్రాష్ట్ర నది జలాల ఒప్పందాల వివాదాలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఒక ఒప్పందం చేసుకోరు. రైట్, ఆ ఒప్పందం వల్ల వచ్చేసి ఏంటంటే కొన్ని వివాదాలు తలెత్తినాయి. అట్లాంటి వాటిని కూడా సుప్రీం కోర్టు వచ్చేసి ఏంటంటే అవి కూడా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రావు అన్నట్టు. రైట్, అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆర్థిక సంఘం ఉంది. సో ఆర్థిక సంఘంలో కూడా కొన్ని పరిశీలన ఉన్న అంశాలను కూడా ఆర్థిక సంఘం పరిశీలనలో ఉన్న అంశాలు కూడా వచ్చేసి ఏంటంటే ఇది ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రాదు. అంటే సుప్రీం కోర్టు ఒకటే డీల్ చేయదు, కింది కోర్టులలో కూడా డీల్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే కేంద్రం నుంచి కేంద్రం నుంచి కూడా రాష్ట్రం ఏం చేస్తుంది అంటే కొన్ని నష్టపరిహార వివాదాలను
ఉంటాయి అన్నట్టు. ఆ వివాదాలను పరిష్కరించడానికి కూడా సో ఇయర్ సుప్రీం కోర్ట్ ఇది కూడా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రాదు అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసింది అంటే సో అదే విధంగా వచ్చేసింది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సాధారణ వాణిజ్య వివాదాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఏంటంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రావు అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు, లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఒప్పందం ఉందనుకోండి, సో అటువంటివి కూడా వచ్చేసి ఏంటంటే సుప్రీం కోర్టు కిందకి రావు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు, రైట్. సో ఇయర్ ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటి అంటే సో మనకి ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి రావు అన్నట్టు. సో ఇది వచ్చేసిందంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కాన్సెప్ట్. సో ఇక్కడ వచ్చేసిందంటే మనకి 3 టర్మ్స్ ఇంపార్టెంట్. సో ఇయర్ ఒకటి వచ్చేసిందంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి, అండ్ రెండోది వచ్చేసిందంటే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి, థర్డ్ వన్ వచ్చేసిందంటే సో ఇయర్ కాంకరెంట్ సో ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అన్నట్టు, రైట్. సో ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి, ప్రథమంగా విచారణ జరిపే అధికారాన్ని మనం ఏమని పిలుస్తాం, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాం అన్నట్టు. సో అవి ఎగ్జాంపుల్ వచ్చేసింది సమైక్య వివాదాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు, ప్రాథమిక హక్కుల వివాదాలు, ఇవన్నీ కూడా వచ్చేసిందంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తాయి అన్నట్టు. ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి ఏమొస్తాయి, సమైక్య వివాదాలు వస్తాయి, అదే విధంగా వచ్చేసి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు వస్తాయి అన్నట్టు, రైట్. సో ప్రాథమిక వివాదాలు దేని కిందకి వస్తాయి అంటే ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి ఇది రాదు. ఇది దేని కిందకి వస్తుంది అంటే కాంకరెంట్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుంది అన్నట్టు, రైట్. ఇవి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రిట్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి. సో ఇయర్ రిట్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే సో ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఆర్టికల్ 32 ప్రకారం వచ్చేసి సో ఇయర్ ఆర్టికల్ 32 ప్రకారం వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత ఎవరికి ఇచ్చారు అంటే సుప్రీం కోర్టుకి ఇచ్చారు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే హైకోర్టు కూడా ఇచ్చారు, రైట్. సో వీటిని పరిరక్షించడానికి అండ్ ఒకవేళ ఎవరికైనా ప్రాథమిక హక్కుల భంగం కలిగింది అనుకోండి, ఆ వ్యక్తి వచ్చేసి ఏంటంటే అప్పీల్ ద్వారా కాకుండా నేరుగా వచ్చేసానంటే సుప్రీం కోర్టుకైనా అప్రోచ్ కావచ్చు లేదా హైకోర్టుకైనా అప్రోచ్ కావచ్చు అన్నట్టు. సో వీటిని పరిష్కరించడానికి ఏం చేస్తుందంటే రిట్లను జారీ చేస్తుంది అన్నట్టు. ఆ రిట్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే హెబియస్ కార్పస్, రెండోది వచ్చేసి ఏంటంటే మ్యాండమస్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రొహిబిషన్, కో వారంటో అండ్ సెర్సరీ. సో ఈ రిట్స్ యూజ్ చేసి ఏం చేస్తుందంటే ఫండమెంటల్ రైట్స్ ని పరిరక్షిస్తుంది అన్నట్టు, రైట్. అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ దేని కిందకి వస్తాయి అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుంది అన్నట్టు. బట్ ఇది వచ్చేసి ఏంటంటే నాట్ ఎక్స్క్లూజివ్ అన్నట్టు. ఇది ఓన్లీ సుప్రీం కోర్టుకే ఉందా అంటే లేదు, హైకోర్టు కూడా ఉంది అన్నట్టు. సో కాబట్టి ఇది వచ్చేసి ఏంటంటే ఇది సుప్రీం కోర్టుకు సో మీన్స్ ఫండమెంటల్ రైట్స్ రక్షించే బాధ్యత వచ్చేసి ఇటు సుప్రీం కోర్టుకు ఉంది, అదే విధంగా వచ్చేసి ఏంటంటే హైకోర్టుకు కూడా ఉందన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది, రైట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇద్దరికి అధికారాలు ఇచ్చారు, సుప్రీం కోర్టుకు ఉంది హైకోర్టుకు ఉంది కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనేది దేని కిందకి వస్తుంది అంటే కాంకరెంట్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుంది. రిమెంబర్ దిస్, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే సుప్రీం కోర్టు ఏం చేస్తుంది అంటే సుప్రీం కోర్టు వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం రిట్లు జారీ చేస్తుందా, ఓన్లీ రిట్లు జారీ చేసే అధికారము ఓన్లీ ప్రాథమిక హక్కులకే ఉంటుంది అన్నట్టు. సో ఇతర వాటిపైన మాత్రం సుప్రీం కోర్టుకు ఉండదు అన్నట్టు. అదే హైకోర్టు తీసుకున్నాం అనుకోండి, హైకోర్టు ఏం చేస్తుంది అంటే సో ఇయర్ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఇతర విషయాలలో కూడా ఏం చేస్తుందంటే రిట్లు జారీ చేసే అధికారం ఉందన్నట్టు. సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ కు మాత్రం రిట్లు జారీ చేస్తుంది, బట్ హైకోర్టు వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇతర విషయాలలో కూడా వచ్చేసి ఏంటంటే రిట్లు జారీ చేస్తుంది అన్నట్టు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే సుప్రీం కోర్టుకి రిట్లు జారీ చేసే పరిధి తక్కువ ఉంది హైకోర్టును కంపేర్ చేస్తే. అంటే దాని మీనింగ్ వచ్చేసి ఏంటంటే హైకోర్టుకి రిట్లు జారీ చేసే అధికార పరిధి విస్తృతంగా ఉంది సుప్రీం కోర్టుతోనే కంపేర్ చేస్తే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, రైట్. మరి ఇప్పుడు సుప్రీం కోర్టుకి మరి ఇతర విషయాలలో కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని ఎలా పొందవచ్చు అంటే అది పార్లమెంటే కల్పించాలన్నట్టు. అంటే సుప్రీంకోర్టు ఇతర విషయాలలో కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టు మాత్రమే కల్పించడానికి వీలు ఉంటుంది, రైట్. సో ఇది థర్డ్ వన్ వచ్చేసి అప్లియేట్ జ్యూరిడిక్షన్. సో అప్లియేట్ జ్యూరిడిక్షన్ అంటే ఏంది, అపీల్స్ విచారణ అధికార పరిధి అని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. సో దీని మీనింగ్ ఏందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ వచ్చేసి కింది స్థాయి కోర్టులు ఏం చేస్తాయి, తీర్పులు వెలువరించినాయి అనుకుందాం. ఈ తీర్పులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అండ్ ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరిస్తే వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే అపీల్ వివాదాలని పిలుస్తాం అన్నట్టు, రైట్. అయితే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఒక వ్యక్తి ఉండి అనుకుందాం, ఆ వ్యక్తి ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ
లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా వచ్చేసి ఏం చేశాడంటే పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు. మరి ఇటువంటి కేసులు వచ్చేసి ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుందా, మీన్స్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్లోకి వస్తుందా అంటే ఇది ఒరిజినల్ జ్యూరిడిక్షన్లోకి రాదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేదా కేంద్ర ప్రభుత్వం పైన కానీ వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి ఇది సమైక్య వివాదానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇటువంటి వచ్చేసి ఏంటంటే ప్రారంభ అధికార పరిధిలోకి రావద్దు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టుకు వచ్చేసి ఏంటంటే వైడ్ అప్లియేట్ జ్యూరిడిక్షన్ ఉందని మనం చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇయర్ విస్తృతమైన అప్పీల్ విచారణ అధికార పరిధి ఉందని చెప్పొచ్చు. అండ్ వీటిని వచ్చేసి ఏం చేశారు అంటే సో 4గా డివైడ్ చేస్తారు, 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ సంబంధమైన వివాదాలు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సివిల్ సంబంధమైన వివాదాలు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే క్రిమినల్ సంబంధమైన వివాదాలు, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అన్నట్టు. రైట్, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఏందో చూద్దాం. మీన్స్ రాజ్యాంగ సంబంధమైన వివాదాలు. ఈ రాజ్యాంగ సంబంధమైన వివాదాలు ఏది మాట్లాడుతుందంటే ఆర్టికల్ 132 మాట్లాడుతుంది అన్నట్టు. రైట్, సో ఈ ఆర్టికల్ 132లో ఏం చెప్పదలుచుకుంది అంటే సో సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హైకోర్టు ఏం చేసింది అంటే ఒక తీర్పు వెలువరించింది అనుకుందాం. ఓకే, ఆ తీర్పు నచ్చకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే హైకోర్టులో వచ్చేసి అప్పీల్ చేస్తారు, సుప్రీంకోర్టులో వచ్చేసి ఏం చేయొచ్చు అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈవెన్ దాన్ని మీన్స్ ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసింది రాజ్యాంగ సంబంధమైన వివాదం. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ రాజ్యాంగ సంబంధమైన వివాదాన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేయాలి అంటే హైకోర్టు ఏం చేయాలంటే ధృవీకరించాలన్నట్టు. ఏమని ధృవీకరించాలి అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మరింత విస్తృతంగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించాల్సిన ఆవశ్యకత ఉంది అని హైకోర్టు ధృవీకరిస్తే అప్పుడు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వచ్చేసి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే రాజ్యాంగ సంబంధమైన వివాదాలను పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటంటే సివిల్ మ్యాటర్స్, అంటే సివిల్ సంబంధమైన వివాదాలు. ఈ సివిల్ సంబంధమైన వివాదాలు వచ్చేసి ఆర్టికల్ 133 మాట్లాడుతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సపోజ్ ఒక సివిల్ వివాదం ఉంది అనుకుందాం. ఓకే, ఈ సివిల్ వివాదంలో వచ్చేసి ఏదైనా ఒక హైకోర్టు వచ్చేసి ఏం చేసిందంటే తీర్పు వెలువరించింది అనుకుందాం. ఆ తీర్పు వెలువరించింది నచ్చకపోతే ఆ తీర్పుకు వ్యతిరేకంగా వచ్చేసి ఏం చేయొచ్చు అంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. కానీ ఈ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలంటే హైకోర్టు వచ్చేసి ఏం చేయాలంటే ఆ వివాదాన్ని ధృవీకరించాలి. ఏమని ధృవీకరించాలి అంటే సపోజ్ ఆ వివాదంలో వచ్చేసి ఒక చట్టానికి సంబంధించిన లోతైన అంశాలు ఉన్నాయని చెప్పాలి. రెండవది వచ్చేసి ఏంటంటే ఆ వివాదాన్ని వచ్చేసి సుప్రీంకోర్టు పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని ధృవీకరిస్తే అప్పుడు వచ్చేసి ఏం చేయొచ్చు అంటే సో అప్పుడు సుప్రీంకోర్టులో వచ్చేసి అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, ఇది వచ్చేసి ఏంటంటే సివిల్ మ్యాటర్. అంటే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్, రాజ్యాంగ సంబంధమైన వివాదాలు, సివిల్ సంబంధమైన వివాదాలు కంపల్సరిగా హైకోర్టు ధృవీకరిస్తేనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే క్రిమినల్ మ్యాటర్స్, అంటే క్రిమినల్ సంబంధ వివాదాలు. ఈ క్రిమినల్ సంబంధాల వివాదాలు వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 134 చెప్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు హైకోర్టు ఏదైతే తీర్పులు వెలువరిస్తుందో ఆ తీర్పులకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఎప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సపోజ్ ఒక కింది స్థాయి కోర్టు ఉంది అనుకుందాం. ఈ కింది స్థాయి కోర్టు ఏం చేసిందంటే ఒక ముద్దాయిని ఏమన్నది అంటే నిర్దోషి అని చెప్పింది అన్నట్టు. రైట్, నిర్దోషి అని చెప్పింది. అయితే నిర్దోషి అని తీర్పు ఇచ్చింది అన్నట్టు. ఇప్పుడు సో దాన్ని ఆ కేసును వచ్చేసి ఏం చేసిందంటే హైకోర్టు టేక్ ఓవర్ చేసి సో హైకోర్టు ఏం చేసింది అంటే సో కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసి మీన్స్ నిర్దోషి అని ఉన్నదాన్ని కొట్టివేసి మరణ శిక్ష ఇచ్చింది అనుకుందాం. అటువంటి కేసులకు వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి సో ఇయర్ సెకండ్ సందర్భం వచ్చేసి ఏంటంటే సపోజ్ ఒకవేళ కింది కోర్టులో ఉన్న కేసు ఏంటంటే విచారణలో ఉందన్నట్టు, దాన్ని వచ్చేసి ఏం చేసింది అంటే హైకోర్టు తెప్పించుకుంది అన్నట్టు. సో హైకోర్టు దాన్ని తెప్పించుకొని ఏం చేసింది అంటే ఆ ముద్దాయిని వచ్చేసి ఏం చేసిందంటే దోషి అని చెప్పి అతనికి మరణ శిక్ష విధించింది అనుకుందాం. అటువంటి కేసులో కూడా వచ్చేసి ఏం చేయొచ్చు అంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ఒక వివాదం ఉంది అనుకుందాం.
ఆ వివాదం వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టు ధృవీకరించింది అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టులో ఏం చేయొచ్చు అంటే అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ కింది కోర్టు వచ్చేసి ఒక ముద్దాయిని మరణశిక్ష విధిస్తే హైకోర్టు వచ్చేసి దాన్ని పునర్సమీక్షించి సో ఆ మరణశిక్షను రద్దు చేసింది అనుకుందాం. అటువంటి కేసులో కూడా వచ్చేసి ఏం చేయొచ్చు అంటే సో ఇయర్ సుప్రీంకోర్టులో వచ్చేసి అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఇప్పుడు ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్, రైట్. ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేసులో వచ్చేసిందంటే ముద్దాయి ఒక హక్కుగా హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. బట్ థర్డ్ కేస్ అండ్ ఫోర్త్ కేస్, రైట్, థర్డ్ కేస్ అండ్ ఫోర్త్ కేసులో మాత్రము కంపల్సరీ హైకోర్టు ఏం చేయాలి, ధృవీకరించాలి. ఎప్పుడైతే హైకోర్టు ధృవీకరిస్తుందో అప్పుడు సుప్రీంకోర్టులో వచ్చేసి అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రిమినల్ మ్యాటర్స్లో వచ్చేసి, రైట్, ఈ క్రిమినల్ మ్యాటర్స్లో వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టుకు వచ్చేసి విస్తృత అధికార పరిధి ఉందని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకు అంటే మనకి రాజ్యాంగ సంబంధమైన వివాదాలలో, అదేవిధంగా వచ్చేసి ఏంటంటే సివిల్ సంబంధమైన వివాదాలలో హైకోర్టు కంపల్సరిగా ధృవీకరించాలి. కానీ సో ఇయర్ క్రిమినల్ వివాదాలలో వచ్చేసి మాత్రం సో ఇయర్ హైకోర్టు ధృవీకరించకున్నా కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టుకు వచ్చేసి ఏంటంటే క్రిమినల్ మ్యాటర్స్లో వచ్చేసి విస్తృత అధికార పరిధి ఉంది అని చెప్పొచ్చు అన్నట్టు. మరి ఈ విస్తృత అధికార పరిధి ఎలా వచ్చింది అంటే 1970లో వచ్చేసి ఏంటంటే ఒక యాక్ట్ వచ్చింది అన్నట్టు. ఆ యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది అన్నట్టు. అది వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు అప్పీళ్ల విచారణ అధికార పరిధి విస్తరింపు చట్టము 1970 అన్నట్టు. అంటే సో ఇయర్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు సో ఇయర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ క్రిమినల్ అప్లియేట్ జ్యూరిడిక్షన్ 1970. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క క్రిమినల్ విచారణ అధికార పరిధిని ఏం చేసిందంటే ఇంక్రీజ్ చేసిందని చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఈ క్రిమినల్ విచారణ సో ఇదే క్రిమినల్ సంబంధించిన వివాదాలు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలి అంటే సో రెండు సందర్భాలలో చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే సపోజ్ కింది కోర్టులో వచ్చేసి ఒక కేసు పరిశీలనలో ఉందనుకుందాం. పరిశీలనలో ఉన్న కేసుని హైకోర్టు ఏం చేసింది అంటే తన పరిశీలనలోకి తీసుకొని వచ్చి అతను ఏం చేసింది అంటే 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అనుకుందాం, లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది అనుకుందాం. సో అటువంటి కేసులకు వచ్చేసి ఏం చేయొచ్చు అంటే మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. రెండవది వచ్చేసి ఏంటంటే కింది కోర్టు వచ్చేసి ఏం చేసిందంటే ముద్దాయిని ఏమందంటే నిర్దోషి అని తేల్చింది అన్నట్టు. ఓకే, సో కింది స్థాయి కోర్టు వచ్చేసి ముద్దాయిని నిర్దోషి అని చెప్పింది. బట్ హైకోర్టు వచ్చేసి ఏం చేసిందంటే 10 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది అనుకుంటాం. సో అటువంటి కేసులో కూడా వచ్చేసి ఏం చేయొచ్చు అంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో ఏ స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఏ న్యాయస్థానం కానీ లేదా ట్రిబ్యునల్ కూడా కానీ, ఏ న్యాయస్థానం అంటే ఇంక్లూడింగ్ హైకోర్టు కూడా, అవి వెలువరిచిన తీర్పులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసుకునే అవకాశాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అని పిలుస్తాం అన్నట్టు, రైట్. బట్ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చేసి వేటికి వర్తించదు అంటే ఒకటి మిలిటరీ ట్రిబ్యునల్స్కి, రెండవది వచ్చేసి ఏంటంటే కోర్టు మార్షల్స్కి. అంటే కోర్టు మార్షల్స్కి సైనిక ట్రిబ్యునల్ మినహాయించి భారతదేశంలో ఏ ఇతర న్యాయస్థానం కానీ ఏ ట్రిబ్యునల్ కానీ ఇచ్చే తీర్పుకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసుకున్న అవకాశాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అని పిలుస్తాం అన్నట్టు, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ ఉందో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఓన్లీ డిస్క్రిషనరీ పవర్ మాత్రమే, ఇది ఒక విచక్షణ అధికారం మాత్రమే. ఇది వచ్చేసి ఏంటంటే హక్కు కాదు. స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చేసి ఏంటంటే హక్కు కాదు, ఇది ఒక విచక్షణ అధికారం అని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే స్పెషల్ లీవ్ పిటిషన్స్ వచ్చేసి ఏంటంటే ఎటువంటి తీర్పు అయినా ఆ తీర్పు వచ్చేసి అంతిమ తీర్పే కావచ్చు
లేదా సో మధ్యంతర తీర్పే కావచ్చు, రైట్. సో ఇయర్ ఎటువంటి తీర్పునైనా సరే సో ఇయర్ స్పెషల్ లీవ్ పిటిషన్ కిందకి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి అది ఏ మ్యాటర్ అయినా కావచ్చు, అది వచ్చేసి రాజ్యాంగ సంబంధమైన వివాదమే కావచ్చు, లేదా సివిల్ అండ్ క్రిమినల్ వివాదమే కావచ్చు, లేదా ఆదాయం పన్ను వివాదమే కావచ్చు, ఆర్ ఏ వివాదమైనా సరే అది మధ్యంతరంగా ఉన్నా అంతిమ తీర్పులో ఉన్నా సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే వాటికి వ్యతిరేకంగా వచ్చేసి సుప్రీంకోర్టులో సో అపీల్ చేసుకోవచ్చు అన్నట్టు. దీన్నే మనం ఏమని పిలుస్తాము స్పెషల్ లీవ్ పిటిషన్. స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చేసింది అంటే మిలిటరీ ట్రిబ్యునల్స్కి, అదే విధంగా వచ్చేసింది అంటే కోర్టు మార్షల్స్కి వర్తించదు. సో భారతదేశంలోని మిగతా ఏ కోర్టు కానీ ఏ ట్రిబ్యునల్ కానీ ఏ తీర్పు ఇచ్చినా సరే వాటి మీద మనం ఏం చేయొచ్చు అంటే కేసు నమోదు చేసుకోవచ్చు సుప్రీంకోర్టులో. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే స్పెషల్ లీవ్ పిటిషన్. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది ఒక ఓన్లీ విచక్షణ అధికారమే, ఇది హక్కు కాదు, రైట్. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే అడ్వైజరీ జ్యూరిడిక్షన్. అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే సలహాపూర్వక విచారణ పరిధి అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 సందర్భాలలో సుప్రీంకోర్టు సలహాని కోరుతారు అన్నట్టు. ఎవరు? రాష్ట్రపతి, రైట్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి వచ్చేసి ఏంటంటే ఏదైనా ఒక శాసనం కానీ లేదా ఏదైనా ఒక విషయం కానీ అత్యంత ప్రాముఖ్యత ఉంది అని భావించి అప్పుడు సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని కోరవచ్చు అన్నట్టు, రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఏంటంటే తన అభిప్రాయాన్ని తెలపవచ్చు లేదా నిరాకరించవచ్చు అన్నట్టు, రైట్. ఉదాహరణకు వచ్చేసిందంటే 1993లో వచ్చేసి రామజన్మభూమి వివాదంలో వచ్చేసి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను అడగగా సుప్రీంకోర్టు సలహా ఇవ్వడాన్ని తిరస్కరించింది, రైట్. ఇది ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ కేసు వచ్చేసి ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు వచ్చేసి ఏంటి అంటే సో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు అనుకుందాం. ఈ ఒప్పందాలు వివాదాలు తలెత్తినాయి అనుకుందాం. సో వివాదాలు తలెత్తినప్పుడు రాష్ట్రపతి ఆ ఒప్పంద వివాదాల పైన సుప్రీంకోర్టు సలహాని కోరవచ్చు. సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలపాలన్నట్టు. అంటే ఫస్ట్ కేసులో వచ్చేసి ఏం చేయొచ్చు సో ఇయర్ అభిప్రాయాన్ని తెలపచ్చు లేదా నిరాకరించవచ్చు. బట్ సెకండ్ కేసులో వచ్చేసి అంటే సో మనకి రాజ్యాంగం అమల్లోకి లేని ముందు ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాల వల్ల వచ్చేసి వివాదాలు తలెత్తినాయి అనుకోండి, అప్పుడు రాష్ట్రపతి వచ్చేసి సుప్రీంకోర్టు సలహాని కోరవచ్చు, రైట్. అండ్ సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని కంపల్సరిగా చెప్పాలన్నట్టు, రైట్. సో ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మరి సుప్రీంకోర్టు వచ్చేసి ఏం చేసింది సో ఇయర్ సలహాలు ఇచ్చింది. మరి ఆ సలహాలు వచ్చేసి సో ఆ సలహాలని కంపల్సరీగా పాటించాలంటే సో ఇయర్ అది ప్రెసిడెంట్ ఇష్టం అన్నట్టు. మీన్స్ అభిప్రాయాలు సలహాలు మాత్రమే, ఇవి వచ్చేసి ఏంటంటే న్యాయపరమైన తీర్పులు కావన్నట్టు. సో కాబట్టి వచ్చేసి ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు సలహాలు ఇస్తుందో ఆ సలహాలని రాష్ట్రపతి పాటించాల్సిన అవసరం లేదు, రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ 16 సార్లు ఇప్పటి వరకు వచ్చేసి ఏంటంటే 16 సార్లు వచ్చేసి ఏం చేశారు అంటే సో రాష్ట్రపతి వచ్చేసి సుప్రీంకోర్టు సలహాని కోరింది అన్నట్టు. అవి వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే సో ఇయర్ ఢిల్లీ లా యాక్ట్ 1951, కేరళ ఎడ్యుకేషన్ బిల్ ఇన్ 1958, అండ్ బెరుబరి యూనియన్ 1960, సి కస్టమ్ యాక్ట్ 1963, అండ్ కేశవ్ సింగ్ కేస్ రిలేటింగ్ టు ద ప్రివిలేజెస్ ఆఫ్ లెజిస్లేషన్ 1964, సో ఇయర్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇన్ 1974. అలా వచ్చేసి ఈవెన్ 2G స్పెక్ట్రమ్ మీద కూడా సో ఇయర్ ఇక్కడ వచ్చేసి రాష్ట్రపతి వచ్చేసి సో ఇయర్ సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరింది అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటంటే సలహాపూర్వక విచారణ పరిధి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే మరియు ఈ కంటెంట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి చేరాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.